సత్య పాప కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎందుకంటే స్కిట్ ముందు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి. చేసిన సెట్కి ఆర్టిస్టులు ఎవరు రాలేదు, నేను వచ్చాను, క్యారవాన్లో ఉన్నారు, షార్ట్ రెడీ అయింది. ఇప్పుడు సెట్లో నేను ఎలా ఉంటాను, నువ్వు ఒక్కడే సోలో చేసి చూపించు. ఇప్పుడు నేను ఎలాగ చేస్తున్నా, ఇదే లుక్ చెప్పించేయి. బుర్ర ఇంట్లో పెట్టుకుంటారు. ఆర్టిస్ట్ అంటే తెల్ల పేపర్లో రావాలి. రెడీ? సార్ చెప్పు చెప్పు, ఏం చెప్తావు చెప్పు చెప్పు. నాది హిందీ పాట, నీది తెలుగు పాట. బొక్కలా ఉంది డైలాగు. డైలాగ్ కాదు సార్. అదేంటి ఇప్పుడు బోన్ చేసి కిల్లి చేసుకున్నట్టు చెప్పడం కాదు, ఇక్కడ నుంచి రావాలి డైలాగు. చెప్పు. రెడీ? నాది హిందీ పాట, నీది తెలుగు పాట. అయ్యి బాబోయ్, ఒరే బాబీ, వీడికి సీన్ పేపర్ ఇవ్వకండి రా. సీన్ పేపర్ ఇస్తాడు, తెలివితేటలో ఉపయోగించేస్తాడు. ఉన్న డైలాగ్ చెప్పురా ఫస్ట్. చెప్పు. తెలుగు పాట నీది, హిందీ పాట నాది. పాట ఏంట్రా? పాట ఎక్కడ ఉందిరా అసలు? పాట ఎక్కడ ఉంది? భాష కదరా అది. నీ తెలుగు భాష, నాది హిందీ భాష కదా. కాదు సత్య గారు, సత్య గారు, హరీష్ శంకర్ గారు రండి. ఆయన చూసారా, సత్య గారు అంటుంటే పలకలేదు, హరీష్ శంకర్ గారు అంటే తిరిగారు. కాదు మేము మిమ్మల్ని చిన్న పుష్పగుచ్చం కూడా మనం ఓకే అయితే చలో. పొద్దున్న సెట్లోకి వస్తారు, సెట్లోకి వచ్చిన తర్వాత మేము కూడా ఉంటాం. రవితేజ గారు వస్తారు, రవితేజ గారు ఆల్రెడీ ఆయనకి సీన్ చెప్పేస్తారు. అన్నయ్య సీన్ ఇదన్నయ్య, మీరు వచ్చి జస్ట్ చేయాలని. అరే అబ్బాయి చేయొచ్చంటవా అన్నయ్య, మీరు మాస్ మహారాజు చేయాలి సార్. అయితే సార్ చేసేస్తారు. చేసిన తర్వాత రవితేజ కనిపించలేదు అన్నయ్య నాకు, మనం పాత రవితేజకి వెళ్దాం అంటే, కనపడలేదురా అబ్బాయాడు, కనపడలేదని. ఓకే మళ్ళీ చూస్తారు. సూపర్ సూపర్, గ్రేట్ పర్ఫార్మెన్స్ బై మాస్ మహారాజ్, సూపర్. అరే ఇదే అన్నయ్య కావాలి నాకు, ఇది 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 ఇదే కదా మన మాస్ మహారాజు, ఇది ఇలా ఉండాలని. సత్య అన్న వస్తారు, సత్య అన్న ఆల్మోస్ట్ ఇంకా పొద్దున్న సుప్రభాతం అన్నీ అయిపోతాయి ఆయనకి. ఆయనకి అసలు చెవు తుప్పు వదిలేస్తుంది అనమాట. సార్ ఇలా చేస్తాను సార్ అంటే, ఏదో చేసే అలా చేస్తాను సార్ అంటే, 4 టేకులు తను ఇప్పటికి చెయ్య అని చెప్పి తిడేస్తాయి. ఆయనకి చెవు తుప్పులు వదిలేస్తాయి అనమాట మొత్తానికి. సార్ నాకు సైట్ ప్రాబ్లము, అందుకే మిమ్మల్ని చూసి చేయలేను, అందుకే చేసి. బ్రదర్ నువ్వు వెళ్ళాలి. నెక్స్ట్ రండి. రే బాబీ, బ్లాక్ షర్ట్ ఎవడు పెట్టాడు అక్కడ? కంటిన్యూటీ ఉండదు హరీష్ శంకర్ సినిమాలో. యూట్యూబ్ హరీష్ శంకర్ సినిమాలో 12 తప్పులను యూట్యూబ్లో ఒకటి బతకాలాడు, తీసేసాడు. అరే ఎప్పుడు ఓకే రెడీయా? లవ్లీ లవ్లీ, వాట్ ఏ టెక్నీషియన్ యు ఆర్. లవ్లీ అనే సూపర్ అన్నయ్య. వన్ మోర్ అన్నయ్య, వన్ మోర్. చమ్మక్ చంద్ర గారు మార్నింగ్ మా రెడీయా? అందరూ రెడీయా? నిలబడరా? రెడీ మా రెడీ? డైలాగ్ చెప్పారా? కెమెరా రోలింగ్ యాక్షన్. కట్ కట్. బాబీ ఏం చెప్తున్నాడు? డైలాగ్ ఏముంది అక్కడ? చెప్పువాడికి. రెడీ? 1 మోర్. ఎలర్ట్గా ఉండండి అందరు, దప్పకండి పొద్దుపోతున్నాయి. రెడీ? బ్యాక్గ్రౌండ్లో అమ్మాయి ఎవరో? ఎందుకు అమ్మా ఆవిడని అనుకుంటున్నావు? దూరం ఉండలేవా? దూరం ఉండు. చేతిలో ఎందుకు పెడుతున్నావు? ఎక్కడ కూడా పెడతాను చేతుకు. సరే నిలబడా. రెడీ?
కెమెరా యాక్షన్. కట్ కట్. బాబీ ఎవరు వెనకాల వెళ్ళిందాడు? బాబీ అనుకుంటావు అక్కడ రా. ఎవరికి ఇది లేదు. ఏ డైరెక్షన్ చచ్చిపోయారా? పాడాడు ఇలా చిరా. అమ్మ బాబోయ్, అసలు ఒక్కొక్కళ్ళు హరీష్ శంకర్ గారిని ఏ రేంజ్ లో పట్టారంటే. కానీ సార్ ప్రతి ఒక్కరు రెడీ ఇమిటేట్ చేయడానికి. హరీష్ గారితో సెట్లో ఎలా ఉంటారో మనం అందరం చూసాం. అవును. అర్థమైపోయింది కదా మనకి. అవును. ఈ సెట్కి రాకముందు హరీష్ గారి రూమ్లో ఓ ముగ్గురు రైటర్స్తో కూడా ఒక యూనిక్ వేలో పనిచేస్తారు. చూపిస్తున్నావా? అది నువ్వు చూపిస్తున్నావా? లేదు, ప్రవీణ్ గారు ఎవరు? రైటర్స్ ప్రవీణ్ వాళ్ళు గారు ఇమిటేట్ చేయలేరు, వాడి పరిస్థితి చెప్తారు అంతే. చెప్తారు వాళ్ళ పరిస్థితి. Imitate చేస్తారు వాళ్ళు, వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో ముగ్గురు చెప్తారు రండి. తప్ప. మేడం మీరు కూడా నువ్వు చేయి ఇమిటేట్ వచ్చి నువ్వురా నువ్వు ఐదో వయసులేరా రా ముందురా బాబీ. నువ్వు వద్దురా. కాదు, యాక్చువల్ గా మిరపకాయలో బావి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ రోజు మాకు అర్థమైంది నిజంగా. బాబీ ఇక్కడ అందరికి చెప్పాల్సింది ఏంటంటే అబ్బో మార్నింగ్ ఒక్కసారి ఆయన వచ్చే ముందు ఫోన్ చేస్తా. ఆ బాయ్స్కి ఎవరికొకరు చేసి సార్ వస్తున్నారా అని అడగగానే అన్న స్టార్ట్ అయిపోయారు అన్నప్పుడు మాకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. వెంటనే రావడం ఆయన ఎంత ఫాస్ట్గా ఉంటారనేది ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఆయన అంటున్నావు, ఆయన ఎవరు? డైరెక్టర్ గారు. ఎస్ ఏ సార్ రావడమే సప్మ డోర్ ఓపెన్ అవుతుంది, టక్ టక్ వచ్చేస్తారు. బాబాయ్ బాబాయ్ ఎక్కడా? ఎక్కడా రాను పరిగెత్తు సార్. రెడీయా? రెడీ సార్. రెడీయా అని అడిగా. రెడీ సార్. రెడీ సార్. సరే పిలు సార్, ఒక్క 5 minutes. రెడీ అని అడిగినప్పుడు రెడీ అని చెప్పేవాళ్ళది నువ్వు. సార్ చెప్పాను సార్. మరి 5 minutes అన్నావండి. చూసావా? కాదురా 5 minutes అన్నావండి. నీకు అర్థమవుతుంది అసలు? అర్థమైందా లేదా? సార్ అర్థమైంది సార్. వెళ్ళు పిలు. ఓకే సార్. వెళ్ళి 5 minutes తర్వాత మళ్ళీ కనబడతా. ఏంటి సార్ వస్తున్నారని 5 minutes అన్నారా? 10 minutes అయింది, ఎంతసేపు? సార్ వచ్చేస్తున్నారు సార్. చెప్పింది నువ్వు ఏంటి ఇప్పుడు నువ్వు చెయ్యాలా వద్దా? అదే సార్ వచ్చేస్తున్నారు. ఈలోపు తీసుకొస్తారు. వాళ్ళందరూ వచ్చిన వెంటనే రెడీ షార్ట్ రెడీ. సీన్ పేపర్ ఇచ్చారా? అఖిల్, రవి ఒకసారి చెప్పండి అనగానే వాళ్ళు వెళ్ళి టగటగ చెప్పేసి వస్తారు. అప్పుడు సార్ రెడీ అనయా చెప్పబాయ్ అని. అప్పుడు హీరోయిన్ దగ్గరికి మీరు వెళ్తున్నారన్నయ్య. సరే బాయ్ చేద్దాం రెడీ అనగానే సార్ వచ్చి చైర్లో కూర్చుంటారు. సార్ వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటూ అనే 1 second అండి అని చెప్పి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఏది చెప్పొస్తారు. చెప్పొచ్చి మళ్ళీ దూరంగా కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అని రెడీ అనే రెడీ రోల్ యాక్షన్ శుభు అనే 1 more అండి. జస్ట్ వన్ మోర్ అండి. ఎవడాడు బ్యాక్గ్రౌండ్లో తిరుగుతా చూసుకోరా మీరు? రెడీ అన్న. సారీ అన్న రెడీ. ఇలాగే ఉంటుంది సార్.